హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను లాంగ్ ఫ్రాక్ అయితే ఎలాగ స్టిచ్ చేయాలి అని చూపిస్తున్నానండి. పై పార్ట్ అయితే అంబ్రెల్లా, కింద పార్ట్ అయితే నార్మల్గా ప్రిల్స్ తోటి. ఇప్పుడైతే వీడియో ప్రాసెస్ అన్నది మనం చూసేద్దాం. ముందుగా అయితే 4 ఫోల్డర్స్ చేసుకొని ఒక క్లాత్ అయితే తీసుకోలేండి. యాక్చువల్గా అయితే 6 ఇంచేనండి, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడతారు దేనికంటే ఖర్చు కోసం. 7 ఇంచ్ అవుతుంది. 3.5 ఇంచ్ నెక్ షోల్డర్కి, 3.5 ఇంచ్ నెక్కి. సో అది మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను నార్మల్గా చెప్పేస్తున్నాను. ఇక్కడ 2 లైన్స్ పెట్టింది దేనికంటే 1/2 ఇంచ్ ఖర్చుకి, 1/2 ఇంచ్ బయట పార్ట్ అనమాట. అది తెలియడం కోసం అన్ని లైన్స్ వచ్చాయి. అండ్ నెక్ రౌండ్ అయితే 6 ఇంచ్. సో 6 ఇంచ్ దగ్గరకు అక్కడికి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. చూడండి, చెంక నుంచి నడుము పార్ట్ వరకు ఉంటుంది కదా, ఆ పార్ట్ అయితే 9 ఇంచ్. అక్కడికి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే చెంక పార్ట్ వచ్చి 10 ఇంచ్ అండి. నడుము అదే చెస్ట్ పార్ట్ కూడా 10 ఇంచే. అండ్ కొంచెం నడుము పార్ట్కి వస్తుంది 9.5. ఇంకా కింద నడుము వస్తుంది కదండి, అది 9 ఇంచ్. సో ఎక్కడెక్కడైతే మనం మార్క్స్ పెట్టామో అక్కడక్కడ మనం లైన్స్ అనేవి గీసుకోవాలి. లైన్స్ గీసుకోవడం వల్ల మనకి ఎక్కడెక్కడ ఏమేమి అన్నాయి అన్న షేప్ ప్రకారం వచ్చేస్తుంది. చూడండి, నేను చెంకపాటు నుంచి కింద 9 ఇంచ్ నడుము పాటు పెట్టాను కదండి, అక్కడి వరకు మెజర్ చేస్తాను. నేనైతే ఎప్పుడు ఇలాగే కట్ చేస్తానండి. అక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాను. కిందనైతే 1/2 ఇంచ్ అంటే పక్కన జారకుండా ఉండడం కోసం 1/2 ఇంచ్ లోతు అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర కనుక 6 స్కేల్ ఉంటే ఇలాగ రౌండ్ వచ్చేస్తుంది అండి. 6 స్కేల్ లేకపోతే నార్మల్గా హ్యాండ్తో ఇలాగ అన్నా కూడా రౌండ్ వచ్చేస్తుంది. అదైతే ప్రాబ్లం కాదు. ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే ఎలాగైతే చూడండి చాక్ పీస్తో గీసామో ఆ ప్రకారంగా మనమైతే సిజర్తో కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే సిజర్తో కట్ చేసేసుకొని చూడండి, చెంక పార్ట్, నడుము పార్ట్, షోల్డర్ పార్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, అక్కడ చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఆ టక్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడైతే హ్యాండ్ పార్ట్ చూద్దాం. హ్యాండ్ విడ్త్ అయితే నేను 16 ఇంచ్ అయితే తీసుకున్నానండి. అండ్ హైట్ వచ్చి 10 ఇంచ్ అయితే తీసుకున్నానండి. సో ఇప్పుడైతే 6 ఇంచ్కి నేనైతే మార్క్ చేసేస్తున్నాను స్కేల్తోని. చూడండి ఈ విధంగా, ఎందుకంటే 6 ఇంచ్ బుట్ట కోసం అనమాట. బుట్ట హ్యాండ్స్తో కొడుతున్నాను కాబట్టి. అండ్ పక్కన 2 ఇంచ్ గ్యాప్ పెట్టాను కదండి, అది కూడా నేనైతే గీసేసాను. అండ్ సెంటర్కి ఇలాగైతే హ్యాండ్ పెట్టుకొని చూడండి ఈ విధంగా చాక్ పీస్తో మనం చేసుకుంటే ప్రిల్స్ అనేవి చాలా నీట్గా వస్తుంది. పఫ్ కూడా బాగా వస్తుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. పఫ్ హ్యాండ్స్ అనేవి ఇలాగ ఒక్కసారి ట్రై చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి పఫ్ హ్యాండ్స్ అనేవి. చూడండి, ఈ గ్యాప్ అంతా ఉంది కదండి, అదంతా ప్రిల్సే. చూడండి, అక్కడ నాట్ పెడుతున్నాను కదండి, ఆ నాట్ నుంచి ఈ నాట్ వరకు మనకి ప్రిల్స్ వస్తాయి అన్నమాట. కంపల్సరీగా నాట్స్ పెట్టుకోవాలండి, ఎందుకంటే ప్రిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వస్తాయని కన్ఫ్యూజన్ ఉండవు ఈ నాట్ వల్ల. సో 2 హ్యాండ్స్ కూడా నేను అలాగే కట్ చేసుకున్నాను. కిందన పట్టీ కోసం నేనైతే 6 ఇంచ్లు తీసుకుంటున్నాను. అండ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టేశాను. హైట్ అయితే 3 ఇంచ్. చూడండి ఈ విధంగా అయితే నేను హ్యాండ్ అయితే స్టిచ్ చేసుకుంటాను. ఇప్పుడైతే పై పార్ట్ ఉంది కదండి, అది నేను అంబ్రెల్లా పెడుతున్నాను పైన, కింద నుంచి ప్రిల్స్ పెడతాను. సో దానికోసం ఇదైతే 12.5 ఇంచ్ అండి. ఆ లెంత్ అయితే ఉంది కదా, ఈ ప్రకారంగా నేను 2 వేరియేషన్స్ చెప్తున్నాను. క్లారిటీగా చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ కిందది ఉంది కదండి, అదైతే 25 ఇంచ్. యాక్చువల్గా ఈ 25 హైటే నాకు కావాలి. సో అలాగ మనము తీసుకొని చూడండి, ప్రతి దగ్గర 25 అని అలాగ కూడా మార్క్ చేసుకోవచ్చు. లేదు మేము అలాగ చేసుకోలేకపోతున్నాము అనుకోండి, అక్కడ 12.5 + 25 కలిపితే 37.5 ఉంటుంది కదండి. టోటల్ 37కి మనం మెజర్ చేసుకొని చూడండి, ఆ టేప్ ఉంది కదా, ఆ టేప్ దగ్గర మనం ఒక వెయిట్ ఇచ్చేసి అక్కడి నుంచి ఇక్కడి వరకు చూడండి 37.5కి మనం లైన్ అనేవి గీసుకోవాలి. వెయిట్ మటుకు బాగా ఇవ్వాలి. చూడండి ఎంత ఈజీ. ప్రతి దగ్గర అది మటుకు అదే తిప్పేసుకుంటూ ఉంటుంది. మనం వెయిట్ కొంచెం బాగా బరువు పెట్టామనుకోండి, ఈజీ అనమాట. ఇదైతే సింపుల్ మెథడ్ మనం రౌండ్స్ తీసుకోవడానికి. సో నేనైతే సేమ్ 37.5 వరకు నేను అలాగే పెట్టేశాను. ఇది 2 మెథడ్స్ అండి. మీకు ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్లో కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు.
ఇప్పుడైతే అదే మెజర్ చేసుకున్నాం కదా, ఆ విధంగా మనం కట్ చేసేసుకోవాలి. అండ్ ఇదైతే పై పార్ట్, అది కూడా సేమ్ కట్ చేసేసుకోవాలి. ఈ 25 కట్ చేసుకున్నాం కదండి, ఇంకా కిందన బ్యాలెన్స్ పార్ట్ కూడా మనం కట్ చేసేసుకుందాం. ఇదైతే 13 ఇంచ్ అండి బ్యాలెన్స్ పార్ట్, 25 + 13. అండ్ విడ్త్ అయితే మీకు నేనైతే 29.5 పెట్టుకున్నాను. మీరు ఎంత కావాలంటే అంత లెంత్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదండి. అది డబల్ ఫోల్డప్ చేసి పెట్టుకున్నాను. కటింగ్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఈ నెక్స్ట్ అయితే నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టానండి. కొంచెం దీనికి డిజైన్ కోసం బాగుంటుందని చెప్పి నేనైతే ఇవి మీషో నుంచి ఆర్డర్ పెట్టాను. ఇదైతే చూడండి, నెక్కి మనం ఇలాగ పెట్టేసుకొని రౌండ్ తిప్పేసుకోవడమే. కరెక్ట్గా రాకపోతే మనం కొంచెం ఇది ఇవ్వాలండి. నాకు కరెక్ట్గానే వచ్చింది. సో దానికోసం నేనైతే పిన్స్ పెట్టేస్తున్నాను. కరెక్ట్గా రాలేనప్పుడు ఎలాగ చేయాలి అన్నది నా ప్రీవియస్ వీడియోలో ఉంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నది వస్తాయి. సో మీరు కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకైతే వస్తూ ఉంటుంది. ఇలా అయితే కట్ మార్క్స్ ఇచ్చేసి రివర్స్ తిప్పేసుకోవాలి. చూడండి, ఈ నెక్స్ వేయడం వల్ల డ్రెస్కి చాలా లుక్ అనేది వస్తుంది. సో దానికోసం నేనైతే మీషో నుంచి ఆర్డర్ పెట్టాను. 5 నెక్స్ అయితే వచ్చాయండి మీషో నుంచి. చూడండి ఎంత ఈజీగా రౌండ్ అనేది వచ్చింది కదండి. ఇప్పుడు సెంటర్కి చూసుకొని పిన్స్ అనేవి పెట్టుకుంటూ చూడండి, సైడ్ కూడా మనం ఒక స్టిచ్ ఇచ్చేస్తే సేమ్ స్క్వేర్ ఉంది కదండి, ఆ స్క్వేర్ మొత్తం ఇచ్చేస్తే అది అలాగా పర్ఫెక్ట్గా సిట్ అయి ఉండిపోతుంది. మీషోలో అన్నీ అవైలబుల్ ఉంటున్నాయండి. మీకు కావాలంటే మీషో నుంచి ఈ నెక్స్ ఆర్డర్ పెట్టుకొని మీరు కూడా ఇలాగ డ్రెస్ డిజైన్ చేస్తే రెడీమేడ్ లుక్ వస్తుందండి. మనము నార్మల్గా మనం ఎన్ని నెక్స్ డిజైన్ చేసినా ఈ లుక్ రాదు. ఈ నెక్ పెట్టడం వల్ల మనము రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది. చూడండి ఎంత బాగుంది కదండి. లాస్ట్లోని మీరు డ్రెస్ మొత్తం అయిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉంటుందో. ఇప్పుడు సెంటర్కి అయితే ఒక టక్ మార్క్ ఇచ్చేసుకొని చూడండి, నేను క్రాస్గా కట్ చేశాను కదా, ఆ సెంటర్ దగ్గర ఈ సెంటర్ దగ్గర పిన్ పెట్టుకుంటున్నాను. చూడండి ఎగ్జాక్ట్గా వచ్చింది. సో నాకైతే ఏం ప్రాబ్లం లేదు. ఎగ్జాక్ట్గా రాకపోతే కొంచెం సైడ్ని కట్ చేసుకోవాలి. నాకైతే పర్ఫెక్ట్గానే వచ్చింది. సో నేనైతే స్టిచ్ వేసేస్తున్నాను. చూడండి ఇలా స్టిచ్ వేస్తాను కదా. ఇప్పుడు దీని కిందన ప్రిల్స్ కోసం నేనైతే కట్ చేసుకున్నాను కదా, ఆ క్లాత్ని సేమ్, ఎందుకంటే ఈ అంబ్రెల్లా కట్ నేను చాలా ఎక్కువ లెంత్ పెట్టాను. సో దానివల్ల నేను ప్రిల్స్ అనేవి పెట్టట్లేదు, నార్మల్గా స్ట్రైట్గానే వెళ్ళిపోతున్నాను. చూడండి అయిపోయింది కదా. ఇప్పుడైతే కిందన పైనుంచి కూడా ఒక కుట్టు అనేది వేసేసుకోండి. నేనైతే డబుల్ స్టిచ్ ఇలాగే చేస్తానండి. లోపల కుట్టు బయట ఒక కుట్టు, లోపలే అందరూ 2 కుట్లు వేస్తారు. నాకైతే అలాగ నచ్చదు. నేనైతే కిందన ఒకటి పైన ఒకటి స్టిచ్ వేస్తాను అనమాట. వేయకుండా ఉంటాయి. ఇలాగ ట్రై చేయండి ఒకసారి, మీకు కూడా డ్రెస్సెస్ అనేవి స్టిచెస్ ఈడిపోకుండా ఉంటాయి. సేమ్ 2 మీద అలాగే సేమ్ బ్యాక్ కూడా మనం అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కిందకు వస్తాం కదండి, అక్కడ ఒక ఫోల్డప్ చేసుకొని చూడండి స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్, అక్కడ స్టిచ్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ స్టిచ్ ఇచ్చుకుంటే కొంచెము బాగుంటుంది. దానికోసం స్టిచ్ ఇచ్చాను. కొంచెం అందంగా కనిపించడం కోసం నేనైతే ఇలాగ లేస్ అనేది అటాచ్ చేస్తున్నానండి. లేస్ అనేది ఆప్షనల్, మీకు కావాలంటే మీరు అటాచ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకైతే లుక్ కోసం నేనైతే లేస్ అనేది అటాచ్ చేస్తున్నాను. లాస్ట్లో చాలా నీట్గా వస్తుందండి ఈ డ్రెస్. ఇలా అయితే ఒకటే స్టిచ్ అండి. లేస్ అన్నది సేమ్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ మనం ఏట్ పెట్టుకుంటామో ఆ నెక్ అయితే చూసుకోవాలి. చూడండి ఇలాగైతే వచ్చింది. ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే నేను ఇలాగా కుండలాగా, అంటే చూడండి కర్వ్ టైప్ లాగా వస్తుంది, ఆ నెక్ అయితే నేను డిజైన్ చేస్తున్నాను. ఇలా అయితే మార్క్ చేసుకొని అక్కడ పైన అయితే రౌండ్ వస్తుంది, ఇక్కడైతే కిందన ఇలాగ రౌండ్ వచ్చి పైకి వస్తుంది. కుండ టైపేనండి. ఆ నెక్ కోసం నేనైతే ఇగో ఇలాగా పేపర్ మీద అయితే మార్క్ చేసుకుంటున్నాను. నాదైతే 9 ఇంచ్ అండి విడ్త్.
హైట్ 9 ఇంచ్ అండ్ 3 ఇంచ్ విడ్త్. సో ఇలా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఈ నెక్ వచ్చింది కదండి, ఇది నేను ఐరన్ చేసుకొని స్టిచ్ అనేది చేస్తాను. ఇప్పుడైతే దీని మీద స్టిచ్ చేసి రివర్స్ తిప్పేయడమేనండి. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకొని రివర్స్ తిప్పేస్తే మనకి ఆ యాంగిల్ అనేది వచ్చేస్తుంది. చాలా ఈజీ అండి. పేపర్ మీద మనం ఏ నెక్ పెట్టుకొని కట్ చేసుకున్నా అది రివర్స్ తిప్పితే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. మీకు వీడియో చూస్తున్న స్టిచ్చింగ్ అన్నది ఐడియా వచ్చేస్తుందండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది. ఇలా అయితే కట్ చేసుకున్నాం కదండి. ప్రతి దగ్గర కట్ మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇక్కడ మనకి ఇలాగ ట్రయాంగిల్ పైన వచ్చింది కదండి, ఆ ట్రయాంగిల్ దగ్గర మటుకు కట్ చాలా ఇంపార్టెంట్. అక్కడ కట్ ఇవ్వకపోతే ఎగ్జాక్ట్ షేప్ అన్నది తిరగదు. సో ఈ విధంగా చూడండి కట్ మార్క్స్ ఇచ్చేసుకొని రివర్స్ అయితే తిప్పాను కదా, చూడండి ఎంత నీట్గా వచ్చేసింది. ఇప్పుడు దీనిపైన మనం ఒక స్టిచ్ అనేది చేసేసుకుంటే అది స్టాండర్డ్గా అలాగ ఉండిపోతుంది అనమాట. చూడండి అయిపోయింది. ఇప్పుడు సేమ్ అలాగే ఇంకొక లైన్ కూడా ఇచ్చుకోవాలి. ఎందుకంటే నేను 1/2 ఇంచ్లో పెట్టాను కాబట్టి, సో కొంచెం బ్రాడ్గా పెట్టాను కాబట్టి 2 స్టిచ్ పడుతుంది. అంటే ఈ కార్నర్లో ఒకటి, ఆ కార్నర్లో ఒకటి, కంపల్సరీగా 2 స్టిచెస్ అయితే పడతాయి. ఇప్పుడు అయిపోయింది కదండి. ఇప్పుడు చూడండి నెక్ ఎంత నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు పైన అయితే నేను యూ కట్ చేసుకున్నాను కదా, దానికి కూడా మనమైతే స్టిచ్ చేసేసుకోవాలి. రౌండ్ నెక్ కదా, ఈ రౌండ్ నెక్ నేను నార్మల్ పైపింగ్ అయితే తిప్పేస్తున్నాను. పైపింగ్కి తెలుసు కదండి, క్రాస్ పట్టి తీసుకొని రివర్స్ తిప్పేసుకుంటే పైపింగ్ అయిపోద్ది. థ్రెడ్ పైపింగే వేయాల్సిన అవసరం లేదండి. ఇలాగ నార్మల్గా కూడా మనం పైపింగ్ వేసుకున్న లుక్ అనేది చాలా బాగుంటుంది. థ్రెడ్ పైపింగ్ అనుకో సన్నంగా ఉంటుంది, కొంచెం కనబడదు. సో దానికోసం నేను ఎప్పుడు ఈ పైపింగే వాడతాను. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ 2 జాయిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ నేను చెప్పాను కదండి, అక్కడ నాట్ పెట్టుకున్నాం కదా, ఆ నాట్ దగ్గర నుంచి చిన్న చిన్న కుర్చీలు అనేవి పెట్టుకోవాలి. ఈ విధంగా ఎంత చిన్న కుర్చీలు అయితే అంత చిన్న కుర్చీలు. నేను ఎక్కువ క్లాత్ పెట్టుకున్నాను కాబట్టి నాకు ఎక్కువ పఫ్ వచ్చింది, చాలా ఎక్కువ పఫ్ వచ్చింది నాకైతే. చూడండి ఇలాగా ఎంత వీలైతే అంత చిన్న ప్రిల్స్. మన నాట్ వస్తుంది కదండి, ఆ నాట్ నుంచి మనం బయటకు వచ్చేయాలి. ఇప్పుడైతే కిందన మనము స్ట్రైట్గా పెడితే ఇక్కడ రివర్స్ పెట్టాలి, ఆపోజిట్ అనమాట. స్ట్రైట్ పెడితే స్ట్రైట్ పఫ్ అయిపోతుంది, నీట్ రాదు, అంటే బెలూన్ లాగా ఉబ్బదు. సో మనం రివర్స్ తిప్పుకోవడం వల్ల మనకి బెలూన్ లాగా నీట్గా వస్తుంది. ఇదేనండి పఫ్ హ్యాండ్స్కి టిప్. ఎప్పుడైతే మనం స్ట్రైట్గా పెట్టి స్ట్రైట్ చేసేస్తామో అది స్ట్రైట్ హ్యాండ్స్ అయిపోతుంది. చూడండి ఎంత పఫ్ వచ్చింది కదా, ఎంత నీట్గా. ఇప్పుడు దీనికి పట్టి ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా, ఆ పట్టి నేనైతే ఓవర్లోడింగ్ చేస్తున్నాను కాబట్టి కిందన ఒక పట్టి పైన ఒక పట్టి పెట్టేసుకుంటున్నాను. దానివల్ల మనకు కనబడదు అనమాట ఈ హ్యాండ్స్ అనేది. లేదు మీ దగ్గర ఓవర్లోడింగ్ మెషిన్ ఉందంటే నార్మల్గా స్టిచ్ చేసుకొని ఓవర్లోడింగ్ చేసుకోవచ్చు. కానీ ఓవర్లోడింగ్ కన్నా ఇలాగే నీట్గా ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా వస్తుంది కదా. కింద నుంచి కూడా హాఫ్ ఇంచ్ ఫోల్డప్ చేసుకొని చేసుకోవచ్చు, లేదంటే పైపింగ్ ఇచ్చుకోవచ్చు. నేను పైపింగ్ ఇస్తున్నాను కాబట్టి ఫోల్డప్ చేయలేదు. సో ఈ విధంగా పైపింగ్ అనేది ఇచ్చేసాను. ఎందుకంటే హ్యాండ్స్కి పైపింగ్ నెక్కి వైట్ ఇచ్చి బ్యాక్ వైట్ ఇచ్చి హ్యాండ్స్కి చిన్నది కూడా ఇవ్వకపోతే బాగోదు. దానికోసం అయితే హ్యాండ్కి నేనైతే పైపింగ్ అన్నది ఇచ్చేస్తున్నాను. చూడండి ఈ విధంగా పైపింగ్ అన్నది ఇచ్చాను కదా. బ్యాక్ సైడ్ అయితే రివర్స్లోని ఫోల్డప్ చేసుకొని ఇలాగ స్టిచ్ చేసేసుకోవడమే. సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలండి. చూడండి అయిపోయింది కదా, ఎంత నీట్గా పఫ్ అనేది వచ్చింది. ఇప్పుడైతే చూడండి హ్యాండ్ అనేది డ్రెస్కి అయితే జాయిన్ చేసేస్తున్నాను.
ఇక్కడ కూడా సేమ్ అండి, నాటు కలిసిందా లేదో చూసుకోవాలి. నాటు కలిస్తే మనం ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ చేసి కటింగ్ చేస్తున్నట్టండి. లేదు నాటు కలవలేదంటే చిన్న ప్రాబ్లం ఉంటుంది, మళ్ళీ బయటకు తీసుకొని మళ్ళీ ఫుల్గా ఫస్ట్ నుంచి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకైతే నాటు కలిసాయి, సో నేనైతే డైరెక్ట్ స్టిచ్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. సో ఇలాగ డబల్ స్టిచ్ అండి, డబల్ స్టిచ్ ఇస్తాను కదా. ఇప్పుడు హ్యాండ్స్ అయితే 6 ఇంచ్కి మార్క్ చేసుకొని డైరెక్ట్గా ఒకటే స్టిచ్ అండి, పైనుంచి కింద వరకు ఒకటే స్టిచ్ వేసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ కదా, ఎక్కడి వరకు అంటే మెజర్మెంట్ వస్తుంది, నడుం వరకే మనకి మెజర్మెంట్ వస్తుందండి, కిందన మనకి మెజర్మెంట్ రాదు. సో డైరెక్ట్గా ఒకటే లైన్ వేసుకొని వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి అయితే మనకి మెజర్మెంట్ ఉండదు. ఇప్పుడైతే చూడండి, కింద వరకు ఒకటే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడైతే మనం క్లాత్ అటాచ్ చేసాం కదా, ఆ క్లాత్ ఈ క్లాత్ సేమ్ ఒక దగ్గరకు వచ్చాయా లేదో చూసుకుంటూ, కిందన కూడా ఈక్వల్గా ఉన్నాయా లేదో చూసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. నాకైతే బాగా అన్నీ ఈక్వల్గా వచ్చాయి. సో ఇప్పుడైతే సైడ్ మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, మనకి ఎన్ని స్టిచెస్ కాస్తే అన్ని స్టిచెస్ వేసుకోవచ్చు. ఎందుకంటే లూజు టైట్, ఒకవేళ టైట్ అయితే లూజ్ చేసుకోవచ్చు, దానికోసం ఎక్స్ట్రా స్టిచ్ అనేవి ఇస్తారు. నేనైతే 3 స్టిచెస్ వేస్తాను. సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి బ్యాక్ సైడ్ ఎంత నీట్గా వచ్చింది కదండి, నెక్ అనేది. పఫ్ హ్యాండ్స్ చూడండి ఎంత బెలూన్ లాగా ఎంత బాగా పఫ్ అయితే వచ్చింది. చూడండి పఫ్ అనేది ఎంత నీట్గా వచ్చింది కదా. ఇప్పుడైతే ఫుల్ చూసేయండి, ఫుల్ డ్రెస్ అన్నది ఈ విధంగా అయితే వచ్చింది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ నేను ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాను. బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.